ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చేసి కేడర్ గావచ్చు, నాయకులకు గావచ్చు చాలా నిరాశకు చెందారు. సో, దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అనేక మాధ్యమాలలో మాట్లాడుతూ సో, కాబట్టి ఈ ఎన్నికలను ఎలా భావించాలో అర్థం కావడం లేదు. అసలు కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాం. అసలు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎక్కడికెళ్ళిపోవాలనో అర్థం కావడం లేదు. అది ఇది అన్నట్టుగా కాస్త నిరాశగా మాట్లాడిన మాట వాస్తవం. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అలా ఎప్పుడు కూడా చూసుండం ఈ 12 సంవత్సరాల్లో ఆయన రాజకీయ చరిత్రలో. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము అనేక మాధ్యమాలలో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెడుతూ అనేక విషయాలకు సంబంధించి ఆయన స్పందిస్తూ కార్యకర్తలను కావచ్చు, అదేవిధంగా నాయకులను కావచ్చు, కొంచెం వాళ్ళల్లో ఎలాగైనా కూడా ఇంకంత కసి పెంచేసి ఎలాగైనా గానీ పార్టీని బలోపేతం చేయడానికి ఈ స్కెచ్ ఏదో ఒకసారి ఒక 5 సంవత్సరాల అధికారం కోసం కాదు. దాదాపు వచ్చేసి పార్టీని చాలా గట్టిగా ప్రకటబందీగా తీర్చిదిద్దాలి. పార్టీలో ఉంటున్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం పోరాడి పార్టీని అయితే కూడా చాలా గట్టిగా నిలబెట్టాలనేది